ఇక కాంగ్రెస్ వాళ్ళకి ఎంత బల్బులు వచ్చినాయి తెలుసా? 4 రోజులు కాకముందు ఎంత బల్బులు వచ్చినాయి అంటే వాళ్ళకు డౌన్లోడ్ కావాలి ఇది కూడా ఏ మామూలు బల్బు నీడలాగా పనిచేస్తే ఏయ్ ఏంటి తనకున్నప్పుడే నీడలాగా పనిచేస్తే లేచి గుద్దపోయినావే లేచి గుద్దపోయాను రిపోర్టర్ని 2 గుద్దులు గుద్దపోయాను గంత కోపం వస్తుందిలే అసలు మీరు అర్థమైతే లేదా మీకు కాంగ్రెస్ వాళ్ళకు నెల రోజులు కాకముందే మీరు ఆగమాగమవుతాను అధికారం 10 సంవత్సరాలు దూరం అయ్యేసరికి ఎవరిని బెదిరియలేదు ఎవరిని కొట్టలేదు అనే ఈ ఉత్సాహం ఎక్కువ ఉన్నట్టున్నది మీకు ప్రజలు మాట్లాడుతున్నా నాలిక మర్రేసి బెదిరిస్తాను రిపోర్టర్లు మాట్లాడితే ముఖ్యమంత్రి గారు అరే బాబు అట్లా కాదురా బాబు అంటాడు ఆ తుంగతుర్తిలో చూస్తే ఇండ్లకే పోయి కొడతాను ఇక ఇప్పుడు ఇక్కడ స్వయాన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు నాలిక మర్రేసి ఏందే ఇది దీనికి బల్లనే గుద్దుతాడు అంత గంత కోపం తెప్పించే పని ఏం చేసి ఉంటాడు ఆడ అసలు ఏంది మీ అరాచకమా ఏంది ఇక మీ ముందు ముందు మా ప్రవర్తన ఇట్లా ఉండబోతుందని చూపెట్టబోతానులా మీరు తనకున్నప్పుడే నీడలాగా పనిచేస్తే ఈ గుద్దుడేందో గప్పుడు లగడపాటి రాజగోపాల్ని గుద్దితే అయిపోగా ఆ రోజేమో పెప్పర్ స్ప్రే కొట్టగానే ఏడ్చుకుంటా కూర్చుంటివి అయ్యో పాపం మా పొన్నం ప్రభాకర్ అన్న అనిపించే ఈ రోజేమో మంత్రిపావులకు ఎక్కగానే నాలిక మర్రేసి అంటాను జర మానుకోర్రివి మానుకోకపోతే మీకే చెడ్డ పేరు మీరు ఎంత నెమ్మదిగా ఉంటే అంత మంచిది లేకపోతే ఆల్రెడీ కాచుకొని కూర్చుంటాను అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ మీ కథ చేద్దామని